బంగాళాఖాతానికి సంబంధించింది తీర ప్రాంతం మన భారతదేశానికి సంబంధించి. సో ఈ క్రమంలో ఒక్కసారి ఇక్కడ మీరు ప్రాంతాన్ని గమనిస్తే కనుక ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో మీరు గమనించవచ్చు. ఇది బంగాళాఖాతంలో ఇది అల్పపీడనంగా మారబోతోంది. రాబోయే 24 గంటల్లో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. అంటే 24 గంటల్లో సచిన్ వర్షాలు పడిపోతాయా అంటే ఇక్కడ అంటే మనకి ఇంకా చాలా దూరంలో ఉంది. ఇది డైరెక్షన్స్ మార్చుకోవచ్చు, లేకపోతే డైవర్ట్ అవ్వచ్చు, లేదా కాస్త డైరెక్షన్స్ మార్చుకొని మన వైపు రావచ్చు. సో ఇంకా వాతావరణ పరిస్థితులు అంచనాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే సముద్రం మీద అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు కావచ్చు, దాంతోపాటు భూమి మీద ఇటు దగ్గరకు వచ్చే క్రమంలో కూడా వాతావరణ పరిస్థితులు కావచ్చు. ఎగ్జాంపుల్ మౌంతా తుఫానుకి సంబంధించి మాట్లాడుకునే క్రమండి. మీకు గుర్తుందా మౌంతా తుఫాను ఒకసారి డైరెక్షన్ కాస్త మార్చుకుని ఎన్ని డైరెక్షన్స్ మార్చుకుంది. ఉత్తరం వైపు వెళ్తుంది అనుకున్నాం, వాయువ్య ఉత్తరం వైపు వెళ్తుంది అనుకున్నాం, అంటే వాయువ్యం వైపు వెళుతుంది అనుకున్నాం, మరి ముఖ్యంగా పశ్చిమ వైపు వచ్చే అవకాశం ఉందని ఇలా చాలా చర్చలు జరిగాయి. కానీ తన ఆ రూట్ క్లియర్గా ఉండదని చెప్పుకోవాలి. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ కళింగపట్నం మచిలీపట్నం మధ్య తీరం దాడుతుందని చెప్పి ఒకసారి అనుకున్నారు. కాకినాడ యానాంకి మచిలీపట్నానికి మధ్య అనుకుంటూ ఇంకొక చర్చ. ఇలా మీరు చూస్తే కనుక ఆఖరికి కాకినాడకు సంబంధించి కాకినాడ కాస్త దగ్గరలోనే తీరం దాటిన సందర్భం అని మనం చూసాం. సో అలా దగ్గరకు వచ్చే కొద్దీ అక్కడ వాతావరణ పరిస్థితులు దీని మీద ప్రభావం చూపించి డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా డైరెక్షన్ మార్చుకునే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి మాత్రం ఇది అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ అంచనా రాబోయే 24 గంటల్లో. సో అప్పుడు ఇంకొక 24 గంటల్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది. ఇది అల్పపీడనంగా మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇది కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉందా, ఆ వాయుగుండం మరింత బలపడే తుఫానుగా మారుతుందా, ఆ తుఫాను మరింత బలపడే తీవ్ర తుఫానుగా మారుతుందా, ఇవన్నీ కూడా ఒక 24 గంటల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రిమెంబర్, ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని అలర్ట్ చేయడంలో భాగంగానే చూపించడం జరుగుతుంది తప్ప దయచేసి భయపడద్దు. అండ్ ఒకవేళ అలా భయపడుతున్న వాళ్ళు ఎవరుంటే కనుక వాళ్ళకి కాస్త ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళకి అవగాహన ప్రయత్నంలో భాగంగానే ఇది చూపించడం జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేయండి. ఇది భారత వాతావరణ శాఖ ఒకసారి ఆ రిపోర్ట్ నేను ఇదిగో మీరు చూడొచ్చు. ఐఎండీ వెదర్ అలర్ట్ 1వ తారీఖున నవంబర్ 1న ఇచ్చిన ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మల్టిపుల్ లో ప్రెషర్ సిస్టమ్స్, హెవీ రెయిన్ఫాల్ ఈజ్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఓవర్ గుజరాత్, కొంకన్ అండ్ గోవా, మధ్య మహారాష్ట్ర, సబ్ హిమాలయన్, వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం, బీహార్ అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా టుడే అంటూ చెప్తున్న సందర్భం. అట్ ద సేమ్ టైమ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మే ఎక్స్పీరియన్స్ హెవీ రెయిన్ ఆన్ 1st and 2nd November 2025. ఇదిగో అండమాన్ నికోబార్ దీవులు మనకి ఎక్కడ కనిపిస్తున్నాయా? ఇక్కడ ఉన్నది చూసారా? ఈ ప్రాంతం ఎక్కడ మనకు కనిపిస్తుందా? ఈ ప్రాంతం ఎక్కడ మనకు కనిపిస్తుందో చూడండి, అండమాన్ నికోబార్కి సంబంధించి.